హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మన ఛానల్లోనే ఈరోజు మోటివేషన్ వీడియో పెడుతున్నాను. అది ఒకసారి చూడండి, అందరికీ కంపల్సరీగా నచ్చుతుంది. తర్వాత మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోని పూర్తి వరకు చూస్తే అప్పుడు మీకు గ్యారంటీగా ఈ వీడియో ఇన్ఫర్మేషన్ పూర్తిగా మీకు అర్థమవుతుంది. మనం పుట్టినప్పుడు మనం ఒక ఖాళీ బాటిల్ లాగా జీలో నాలెడ్జ్ తోటి పుడతాము. అయితే మనం పుట్టిన తర్వాత మనం ఎలా ఉంటే మన ఇల్లు ఎలా పెరుగుతుంది అన్నది మనం ఆలోచించుకోవాలి. మనం అదే ఒక వాటర్ అమ్ముకునేవాడు దొరికామనుకోండి, వాడు వాటర్ నింపి మళ్ళీ 20 రూపాయలకి లేదా 10 రూపాయలకి సేల్ చేస్తాడు. మన వాల్యూ అక్కడ 10 లేక 20 రూపాయలనే ఆగిపోద్ది. మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం గురించి ఏం చేయాలంటే నాలెడ్జి పెంచుకుంటూ వెళ్ళాలి. పెంచుకుంటూ ఇంకా కాస్త ముందుకు వెళ్ళగలిగితే అక్కడ ఒక పాల వ్యాపారికి దగ్గరికి వెళ్ళగలిగితే వాడు దాని నిండా పాలు నింపి దాన్ని ఒక 50కో 60కో సేల్ చేస్తాడు. ఇంకా కాస్త ఇంప్రూవ్ అవుతాము. ఇంకా కాస్త మనం నాలెడ్జ్ మనం ఇంప్రూవ్ చేసుకొని ఇంకా కాస్త ముందుకు వెళ్ళగలిగితే ఒక పెట్రోల్ దగ్గరికి వెళ్ళగలిగితే వాడు పెట్రోల్ నింపిన బాటిల్ దగ్గర ఒక 100 రూపాయల వరకు సేల్ చేస్తాడు. ఇంకా కాస్త మన వాల్యూ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా కాస్త నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళగలిగితే ఒక బంగారు వ్యాపారి దగ్గరికి వెళ్ళగలిగితే ఒకవేళ ఆ వ్యాపారి మనలో బంగారం పెట్టేలా ఉంటే మన వాల్యూ ఇంకా పెరుగుతుంది. అదే కాకుండా ఇంకా మనం నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళగలిగితే ఒక వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళగలిగితే ఆయన వజ్రాలు ఆ బాటిల్ నిండా వేయగలిగితే అప్పుడు మన వాల్యూ ఆయన చెప్పలేడు, మనం చెప్పలేము, అంత వాల్యూ పెరుగుతుంది. మన వాల్యూని మనం ఎప్పుడైతే డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి మనకి కొత్త కొత్త ఐడియాలు వస్తూ ఉంటాయి. కొత్తగా ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశాలు ఉంటుంది. అంతేగాని ఫస్ట్ మన వాటర్ బాటిల్ గురించి చెప్పాను కదా, ఫస్ట్ వాటర్ బాటిల్ దగ్గరే మనం ఉండిపోయాం అనుకోండి, ఆడ దగ్గరే మనకి కాస్త వాల్యూ పెంచమంటే వాడు పెంచలేడు. వాడు ఎలాగ ఆలోచిస్తాడు, నువ్వు ఉన్నది ఇంతే బాటిల్ కాబట్టి నీలోనే 10 రూపాయలు వాటర్ పడుతుంది కాబట్టి నీకు 10 రూపాయలే నీ వాల్యూ అంటాడు. లేదా ఇంకొకంత పెద్ద బాటిల్ కింద నువ్వు అవ్వగలిగితే అప్పుడు ఒక 20, 30, 20 క్యాన్ల లీటర్ బాటిల్ సైజుగా నువ్వు అవుతే ఇంకా కాస్త పెరుగుతుంది అంట. అప్పుడు మనం బాటిల్ పెరగలేదు కాబట్టి మనకు వాల్యూ పెరగలేదని ఆలోచిస్తాం తప్ప అదే సైజు బాటిల్ సైజు అయితే మనం మార్చలేము. ఎందుకంటే అది ఇంకా భగవంతుడి నుంచి వచ్చిన రూపం టైపు. ఇంకా దానివల్ల దాన్ని మనం ఎలాగ పెంచలేము. మనం పెంచుకోవాల్సింది ఏంటంటే అదే బాటిల్లోనే మనం వాల్యూ పెంచుకోవడం గురించి, మన సంపద సృష్టించడం గురించి అలాగ ఆలోచించగలిగి ఆ ఇంప్రూవ్ అయ్యే దారిని మన నాలెడ్జ్ని పెంచుకోగలిగి మనం ముందుకెళ్ళేలా ఉండాలి. కానీ ఆ బాటిల్లే పెంచి మనం ఇంకా ఎక్కువ వాటర్ నింపుకొని ఎక్కువ కమ్ముదామని ట్రై చేయడం మాత్రం అది అసాధ్యం. అది మన జీవితంతో అక్కడే కరిగిపోద్ది తప్ప మన వాల్యూ అయితే పెరగదు. అలాంటి ట్రిప్పులు కాస్త ఇప్పుడు ఎక్కడికి వెళ్ళవసరం లేదు, యూట్యూబ్లోనే చాలా వరకు మనకంటే గొప్ప తెలివైన వాళ్ళందరూ రకరకాల వీడియోలు పెడుతుంటారు. అవి చూసి కాస్త మనం ఇంప్రూవ్ కనీసం 1 ఇయర్కి కాస్త ఇంప్రూవ్ అయ్యి అలా కాస్త ఇంప్రూవ్ అయినా మనకి ఇంప్రూవ్ అవుతున్నట్టే. మనం ఇంప్రూవ్ అయ్యే విధానాన్ని